అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో ఒకసారి ఈ వీడియో వినండి. విన్న తర్వాత మాట్లాడతాం. ఎదుగో నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? మందులు వేసుకో అనేది. అందుకే నువ్వు టైంకి మందులు వేసుకుంటే ఇలాంటి పిచ్చ తెలివితేటలు పిచ్చ ఆలోచనలు మనకు రావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. 5 ఏళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావు. అవునా? 5 నెలలే కదా అయింది. అప్పుడే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినట్టు నీ పిచ్చే ఆలోచనలు కాకపోతే ఒకటే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. ఎందుకు నీకు అంత షుగర్ అని అడుగుతున్నా. కాస్త ఆత్రం ఆపుకో అన్న. ఇది అప్పుడే ఇటు 5 నెలలకే తమరు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2019 మేలో సంక్షేమ పథకాలు అమలు చేసింది ఇప్పుడు జనవరి నుంచి. అన్న నీ పిచ్చి తెలివితేటలు మా దగ్గర చూపించమాక. నీకు పిచ్చి ఉందని చెప్పేసి అందరికీ పిచ్చి ఉండదు. కాస్త ఆ షుగర్ ఆపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చూపించేస్తున్నాడు అసలు పూటుకోడు. అవన్నీ నీకు ఎందుకు చెప్తారయ్యా? నువ్వు అడగాల్సింది ఎక్కడ? అసెంబ్లీకి వెళ్ళి అడగాల. అంతే కదా. ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ అడగాలి? అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అడగాలి. మనం అసెంబ్లీలో అడగాల. మన కొంపలో కూర్చొని 4-5 మన కార్యకర్తలను ఎట్టేసుకుని అక్కడ ఇటు వాళ్ళ రిపోర్టర్లుగా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అదంతా ఒక పెద్ద సెటప్. ఎవరెవరిని కూర్చోబెట్టాలి, ఎవరెవరు ఏ క్వశ్చన్ అడగాలనేది ముందే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అదొక రికార్డెడ్ ప్రెస్ మీట్. అది ప్రెస్ మీట్ కాదు, అదొక రికార్డెడ్ ప్రెస్ మీట్. మరి అదేంటి మధ్యలో షర్మిల గురించి అడిగారు కదా అంటే అది కూడా స్క్రిప్ట్లో ఒక భాగమే. మీకు అర్థమైందా? అక్కడ జరిగేది ప్రెస్ మీట్ కాదు, అదొక షూటింగ్ లాంటిది మాట. ముందు మనోడికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేస్తారు, 10-11 గంటలకు స్టార్ట్ చేస్తారు నాకున్న సమాచారం మేరకు. అది మాట్లాడి 2 గంటలకో 2:30కో అవుద్ది. దాన్ని 1 గంట ఎడిట్ చేస్తారు. నిన్న చూడండి 3 అన్నది 4 గంటలు కదా ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ప్రెస్ మీట్ కాదు, అది లైవ్ స్ట్రీమింగ్ మాట. అంటే ఒక వీడియోని ముందుగానే రికార్డ్ చేసి దాన్ని లైవ్ కుదులుతారన్నమాట. లేకపోతే జగన్మోహన్ రెడ్డి 2 గంటలు నాన్ స్టాప్గా కూర్చొని మాట్లాడతాడా? 2 గంటలు ఏకంగా ఎవరైనా నమ్ముతారా? 1:55 నిమిషాలు మాట్లాడాడు నిన్న. జనాలుగా ఎన్ని నిమిషాలు మాట్లాడతాడా? ఒక 20 నిమిషాలు మాట్లాడతాడు. ఎక్కువ అంటే 20 నిమిషాలు మాట్లాడతాడా? అలాంటిది 1:55 నిమిషాలు మాట్లాడాడంటే మనం అర్థం చేసుకోవాలా ఎన్ని కట్టలు ఉన్నాయో. సిగ్గులేదు. నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? పెట్టు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా? కాదు. నువ్వు ఒక 420వి. నీకు ఆ విషయం తెలియదా? నీ పైన ఉన్న కేసులన్నీ కూడా 420 కదా. ఏనా? నీ పైన ఉన్న కేసులన్నీ కూడా మెజారిటీ 420 కదా. అంటే దొంగతనం, ప్రజలను మోసం చేసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసావు కదా. అదే కదా. నువ్వే ఒక పెద్ద 420 కదా. అవునా కదా? నువ్వే ఒక 420 కదా అంటే మరి నువ్వు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని 420 కేసులు పెట్టకూడదా? పెట్టు. నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నీ టైం రాలేదేమో అని చెప్పేసాను. నీ టైం వచ్చింది దగ్గరికి. అన్నా అతి పెద్ద స్కామ్ అన్నాను ఇది. నెక్స్ట్ అదే నేను వదిలేసిరేమో అనుకుంటున్నావేమో. అబ్బాయి ఇల్లే తమరు చేసిన అవినీతిలో అతి పెద్ద స్కామ్ ఆధారాలతో సహా ఉంది. వెయిటింగ్ అంతే. దేనికోసం? నువ్వు ఏ విధంగానో తప్పించుకోకుండా ఉండడానికే పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్న. అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. చూస్తా ఉండు. నీకు మళ్ళీ త్వరలో నీకు చెప్పుకోడే గతి. నువ్వు మీ కార్యకర్తలు రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసావు మాకు. నా రిక్వెస్ట్ ఏంటంటే
వైసీపీ కార్యకర్తలు కూడా ఈ ఈ ఆత్రంగడు ఏదో అన్నాడని చెప్పేసి అని మీరు రెచ్చిపోయి ఏది పడితే అది పోస్టులు వేసేసారనుకో, మీరే ఇబ్బంది పడతారు కేసుల పరంగా. ఆ తర్వాత ఎవడో దేకడు. వాస్తవం కూడా చెప్తా, దీని అయిపోయిన తర్వాత చెప్తా. ఇంకా మాట్లాడు అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. పెట్టు. నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు. చెక్క 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 భజన చేసుకోండి, వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళండి. మీకు ఓట్లు వేసింది అందుకు ట్వీట్ పెట్టడానిక, ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడానిక నీకు ఓట్లేసి గెలిపించింది, నీకు మీ ఎమ్మెల్యేలకి. ఎందుకు చెక్క భజన చేసుకో కూర్చొని. ఎలా అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. అసెంబ్లీకి వెళ్ళి తగలాడు. నీ పోరాటం అంతా అక్కడ చూపించేయి. అక్కడ వెళ్ళాడు, మళ్ళీ అక్కడ మాట్లాడలేడు. అక్కడ నలుగురిని చూస్తే మళ్ళీ పోసేసుకుంటుంటావు. భయం తిరుగుకోడు. మళ్ళీ పులివెందుల పులి అని చెప్పేసి ఎలివేషన్లో ఆ 4 గదుల్లో కూర్చొని బెదిరించేస్తాను. నాలాగా నేను బెదిరించేస్తాను 4 గదుల్లో కూర్చొని. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు తెలుసుద్ది. 4 గోళ్ళ మధ్యలో నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఎమ్మెల్యేవి, నేను ఎమ్మెల్యేని కాదు, అంతే తేడా. ప్రజలు నీకు ట్వీట్లు పెట్టేస్తామని చెప్పేసి ఓట్లేసారా? అరే వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుద్ది. అక్కడ నీ పనోడతానం ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుసుద్ది, మీ కార్యకర్తలకు కూడా తెలుసుద్ది. ట్విట్టర్లో ట్వీట్ పెట్టేస్తాడట, ట్వీట్ పెట్టేసుకో. ఏకూడదు, ఏమవుద్ది, ఎవడు చూసేస్తాడు. ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ పెట్టినంత మాత్రాన ఎవడు సమాధానం చెప్పేస్తాడు నీకు? అసెంబ్లీకి వెళ్తే నువ్వు అడిగిన దానికి ఒక విలువ ఉంటుంది, అవునా? ప్రభుత్వం నుంచి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు సమాధానం చెప్తారు నువ్వు అడిగిన ప్రశ్నకి. లేదంటే నువ్వు మాట్లాడిన దానికి తిరిగి సమాధానం చెప్తావు అసెంబ్లీలో అన్నా. అది నీకు అవకాశం. అది నువ్వు డైరెక్ట్గా మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అక్కడ డైరెక్ట్గా మాట్లాడచ్చు. అదే సభలో నీకు నిమిషాల వ్యవధిలోనే తిరిగి వాళ్ళు స్పందించి నీకు సమాధానం కూడా చెప్తారు. అక్కడికి వెళ్తే ఇక ట్విట్టర్లో పిచ్చికేతులకి వేసావు అనుకో, ఎవడో సమాధానం చెప్పలే, పోనీ ఏమో ఆడికే సమాధానం చెప్పాలంట. అలాగే మాట్లాడతారు. ఇంక ఈ ట్విట్టర్లో పంచాయతీలు, నేను ట్వీట్లు వేసేస్తాను, మా కార్యకర్తలు రచ్చగొట్టేస్తాను, ఈ అపాయ మాట మాట్లాడు. మాకు తిట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ 2 కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. కర్మ కాకపోతే గతంలో నువ్వు ఏమని మాట్లాడేవాడు తెలుసా? నా ఇంటికి వేయలేరు, వై నాట్ 175, 175కి 175 ఎందుకు రాకూడదు, నేను పులివెందుల పులిని, కుప్పం కూడా కొట్టేస్తాం అని పెద్ద పెద్ద ఇది మాట్లాడిన నువ్వు ఇవాళ వాళ్ళ కార్యకర్తలకి నాయకులని అడుక్కుంటున్నాడు. మీరు ట్విట్టర్లో పోస్ట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి, యూట్యూబ్లో పోస్ట్ పెట్టండి, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి. పోస్ట్ పెడితే పోయేది ఏమీ లేదు. పోస్ట్ పెడితే ప్రభుత్వాలు ఎందుకు సందిస్తాయి పిచ్చి కాకపోతే? నీకన్నా మైండ్ ఏమైనా ఉండి మాట్లాడుతున్నావా? తలకేమైనా అసలు పని చేస్తుందా నీకు అసలు కొంచెమైనా? కానీ ఏం పోయే కాలం అసలు అన్నా. సరే కాస్త సిగ్గుపడి అన్నా. ఇక ఎన్నిసార్లు చెప్పించుకుంటాం మా బోటోలు చేత? నీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. 420 కేసులు ఎందుకు పెట్టకూడదని మాట్లాడుతుంది పోటుగాడు.